మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి కామం ఇష్టార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవతి కామం హిత్వార్థవాన్. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఎవ్వరూ తనను ప్రేమించరు. So long there is ego in man, he will not be liked by anybody. కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డలు కూడాను ఈ క్రోధం వల్ల అహంకారం వల్ల ఎవ్వరూ మనల్ని పలకరించరు. Because of the anger and ego, he is not acceptable to his own wife and children. ఇంకా మానవుని యందు క్రోధమే ఆవిర్భవించినా ఈ క్రోధం ఉండినంత వరకు కూడాను మనకు ఏమాత్రము సుఖం లభ్యం కాదు. You can never be happy so long there is anger finds a place in you. మితిమీరిన కోరికలు ఉండినంత వరకు కూడాను మతి తన స్వాధీనంలో ఉండదు. When you have limitless desires, you will turn mad. ఏనాడు మానవుడు ఈ లోభము నుండి దూరం అవునో ఆనాడే సర్వ సుఖములు కూడాను తాను పొందగలడు. The day when you are away from this miserliness, you will be happy. ఈనాడు రామాయణం నందు ప్రధానమైనటువంటి ఘట్టము స్త్రీలకు అత్యంత ప్రియమైనటువంటి ఘట్టము. The main episode of this evening from Ramayana, it will be so intimately connected to ladies. రామలక్ష్మణుడు అయోధ్య నుంచి మిథిలాపురంకు చెల్లారు. Rama Lakshmana reached Midhilapura from Ayodhya. కానీ శివధనుస్సు విరిచారనే విషయం తెలిసి దశరథ మహారాజును రమ్మని వార్త పంపించాడు జనకుడు. Janaka sent a message to Dasharatha asking him to go to Mithila. 4 దినములు అక్కడ వ్యవధి చిక్కింది. They had 4 days of time. ఈనాటి రాత్రికి తన తండ్రి, తమ్ములు, తల్లులు అందరూ కూడా వస్తారనే విషయం తెలిసింది. They could come to know that that night their parents will be arriving. లక్ష్మణుడు నెమ్మదిగా గురువు దగ్గరికి వెళ్లి విశ్వామిత్రుని దగ్గరికి, స్వామి రేపటి దినం ఇంకా అందరూ కూడా తల్లిదండ్రులు వస్తున్నారు. Lakshmana went softly to Vishwamitra and said, Swami, our parents will be coming tomorrow. మాకు ఒక దినము వ్యవధిస్తే ఈ జనకపురిని ఒక తూరి దర్శించాలని ఆశ కలుగుతుంది అది అన్నాడు. If you give us 1 day's time, we would like to go around this place. సరే, విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాడు. Vishwamitra gave permission. మిథిలాపురం వీధుల లోపల వీరిద్దరును ప్రవేశించారు. They just going round Midhilapura. కానీ ఈ దృశ్యమును చూచిన తక్షణమే ఒక పెద్ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ మాదిరి అందరి దృష్టిని కూడాను లాగుతూ వచ్చింది. At this moment, there was a powerful magnetic force of attraction. ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఒక స్త్రీలు కూడాను అందరూ బయటకు వచ్చారు. Women who were working at home, just they came out. స్కూల్ లోపల చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా పరిగెత్తి బయటకు వచ్చారు. The children came out of their school. అందరూ రెప్ప వాల్చకుండా ఈ ఇరువురు బ్రదర్స్ ను సోదరులను చూస్తూ నిల్చుకున్నారు. Everybody started staring at these 2 brothers. ఏమిటి వీరి అందము! How handsome they are. సూర్య చంద్రాదుల వలె ప్రకాశిస్తున్నారు. They are shining like the sun ఎక్కడి and the నుంచి moon. వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎవరు వీరు అనేటువంటి ప్రశ్నలు తమలో తాము వేసుకుంటూ వచ్చారు. They had so many questions. Where from they have come? Who are they?
what for they are here. ఎవ్వరూ సరైన జవాబు చెప్పలేదు. None could give them proper answer. ఒక ఆడపడుచు వచ్చి ఆ స్త్రీలతో అంతా చెప్తూ ఉండాలి. One housewife came there and started అమ్మా, మా telling. పుట్టినిల్లు అయోధ్య. She said, I belong to Ayodhya. నేను ఈ గ్రామంలో వివాహం చేసుకోవటం చేత ఈ మిథిలాపురంలో వచ్చాను. I am here in Midhilapura because this happens to be my దశరథ in-laws. కుమారులైనటువంటి యొక్క రామలక్ష్మణులు చాలా గొప్ప అందగతులు. Rama Lakshmana, who happened to be sons of Dasharatha, are very handsome. వీరు బజార్లో తిరుగుతూ ఉంటే కేవలం అయోధ్య యందు కూడాను అందరినీ కూడాను ఆకర్షించేటువంటి వారు. They have drawn the attention of everybody even while they were in Ayodhya. ఆ తల్లిదండ్రుల యొక్క విషయము, ఆ గ్రామం యొక్క విషయము, ఈ పిల్లల యొక్క ఆకర్షణ అంతా కూడాను ఆమె చెప్పుకుంటూ వచ్చింది. She explained in full the attraction, the power of attraction of these two boys and all that is related to that place Ayodhya. కానీ వీరు ఎంతమంది వచ్చినప్పటికీ తల పైకెత్తలేదు. But these boys didn't lift their కేవలం తల head. వంచుకొని కేవలం వీధులు చూసుకుంటూ వచ్చారు. They were just proceeding ahead with their heads bent. కొంతమంది స్త్రీలు ఇది సరైనటువంటి సమయం కాదు, మా వైపున చూడటం లేదు, ఇతని దృష్టి మా పైన పడటం లేదు అని కొన్ని పూలు తెచ్చి వారి నా దారి యందు పడివేశారు. Some ladies felt, how is that these boys have not cared watchers? Therefore what they did was they ఆ పూలు just వేసే సమయం లోపల placed few flowers on their way. వారి దృష్టి మా పైన పడుతుందో ఏమో అనేటువంటి ఆశ. They wanted to draw their attention towards them. ఈ విధంగా కూడాను వారి దృష్టిని ఇతరుల పైన ప్రసరించే నిమిత్తమై అనేక అవస్థలు పడుతూ వచ్చారు. They made every attempt to draw their special attention. మంగళహారతులు కూడా ఇస్తూ వచ్చారు. They were also giving harati. ఎవరిని చూడలేదు. They didn't look at anybody. ఆనాటి యువకుల యొక్క దృష్టి ఇంతటి పవిత్రమైనటువంటి దృష్టి. That was the sacred vision of the ladies of those times. ఎవరిని ఆ వయసు లోపల స్త్రీలను చూచేటువంటి అలవాటే లేదు. It was the habit in those days not look at the ladies at that age. కడపటికి గ్రామం అంతా చూచి They went round the whole place. తిరిగి ఇంటికి వచ్చి చేరారు. They returned back to the palace. అప్పటికి తండ్రి తల్లులు వచ్చారు. By that time parents arrived. సోదరులు కూడా వచ్చారు. So also brothers reached. ఈ నలుగురు సోదరులు ఒక తూరి కూడినప్పుడు When all the four brothers assembled, చుక్కల మధ్యలో చంద్రులు వేసినట్టుగా నలుగురు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. all of them were shining, glittering like stars. వీరి అందమును, వీరి యొక్క నడకలను, వీరి యొక్క దృష్టిని చూచి జనకపురి వాసులందరూ కూడా ఆశ్చర్యపడుతూ వచ్చారు. All the inhabitants and citizens were very much surprised by their conduct, their style of walking and their behavior. రెండవ దినమే శివధనస్సును ఎత్తాలి. The following day they are supposed to lift the bow, Sivadhanas. రెండవ దినం అంతా కూడా పెద్దగా సభ ఏర్పాటు చేశారు. A big assembly was arranged. రావణుడు వచ్చాడు. Ravana attended. వారి సోదరులంతా వచ్చారు. Also his brothers. అందరూ ఇంకా గొప్ప గొప్ప రాజులంతా వచ్చారు. Big kings were there in the assembly. మంచి బలాఢ్యులంతా చేరారు. Strong people came. వీరందరినీ చూస్తూ ఉండగా As they were there around, జనక మహారాజు యొక్క భార్య, the wife of King Janaka, ఆమె సునేత్ర, Sunetra. ఆమె పేరు సునేత్రాదేవి అని పేరు పెట్టుకున్నారు. Her name is Sunetra Devi. ఆమె తెర నుంచి చూస్తూ She was watching from behind the curtain. ఇలాంటి మహనీయులైనటువంటి యొక్క ఆకర్షణీయమైనటువంటి యొక్క మహా గుణవంతులైనటువంటి యొక్క మహా రూపవంతులైనటువంటి యొక్క పిల్లలు ఇక్కడ చేరారు. Boys who are virtuous, who are highly handsome, ఎవరికో in fact are ఇచ్చి here. త్వరలోపల ఈ బాధ్యత ముగించుకుంటే మంచిది కదా. It's high time to discharge one's own ఈ responsibility. జనక మహారాజులకు ఎందుకు పిచ్చి పుట్టిపోయింది? And this King Janaka is after all, is not దీనిని proper వంచినటువంటి వారికి now. మాత్రమే ఇస్తాననేటువంటి ప్రతిజ్ఞ ఎందుకు చెయ్యాలి? How is that he has taken a vow that his daughters would be given in marriage to the person who గొప్ప would గొప్ప just వీరులు lift this సూర్యులందరూ vow? వచ్చారు. Big kings came mighty. వీరు చేయనటువంటిది ఈ పిల్లలు చేయగలరా? Well, those kings cannot do that. Do you expect సుకుమారమైన the boys to do నేత్రములు. it? They are so soft. ఇంతటి పెద్ద భారాన్ని వారు మోయగలరా? Can they lift this
very heavy అనేక bow. రకములుగా చెలికత్తలతో చెప్తూ లోపల చాలా బాధపడుతూ ఉంటున్నారు. They were feeling very, Sunetra was feeling very sad within. కానీ జరిగింది ఎవ్వరూ దానిని ఎత్తలేకపోయారు. None could lift this. కడపటికి విశ్వామిత్రుడు రాములను వెళ్ళమని చెప్పాడు. Finally, Vishwamitra wanted Rama to go there. రాములు వెళ్లి Rama went. ఆ యొక్క బాక్స్ యొక్క తెరను తీశాడు. He opened the box. తీసేటప్పటికి By that time, కుర్చీల పైన కూర్చున్నటువంటి వారందరూ కూడా చాలా కదులుతూ మెదులుతూ వచ్చారు. all those who were seated there on the chairs, they started ఒక moving. లక్ష్మణుడు మాత్రమే లేచి Only Lakshmana got up. ఒక కాలితో భూమిని తొక్కుతూ ఉన్నాడు గట్టిగా. And Lakshmana was pressing the earth with one leg. కానీ దేనికోసం ఈ విధంగా చేస్తున్నాడు లక్ష్మణుడు అని విశ్వామిత్రుడికి కూడా తెలియదు. Vishwamitra also doesn't know why Lakshmana was acting like that. లక్ష్మణ, ఏమిటి నువ్వు చేసేటువంటి పని? Lakshmana, what is that you're doing? అక్కడ జరిగేటువంటి పని ఏమిటి What is it happening there? అని చెప్పేటప్పటికి By the తాను time, తల కింద కొంచుకున్నాడు. and he just bent down his head. అన్నగారికి నేను చేయవలసిన సహాయం ఇదియే This is the help that I'm supposed to do for my brother. అనగా ఆ బాక్స్ యొక్క భారము, I mean, the weight of ఆ the box, శివధనస్సు యొక్క భారము the weight of the Sivadhanas. ఒక్క తూరి తొక్కి పెట్టేశాడు లక్ష్మణుడు. Lakshmana kept it under check. అన్నలంటే తమ్ముళ్ళంటే ఎంతటి ప్రేమ, ఎంతటి విజయాన్ని సాధించాలి అనేటువంటి ఆశ ఆనాటి సోదరులకు మాత్రమే దక్కుతుంది. That was the brotherhood. That was the love and affection that prevailed among brothers in those days. ఇంతే కాదు, Not only this, ఈ పిల్లలు ఆడుకునే సమయం లోపల కూడాను while these boys were playing, భరతుడు వచ్చి కౌసల్య ఒడిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. Bharata sat on the lap of Kausalya and నాయన, started crying. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నగారు ఏమైనా తిట్టారా, ఏమైనా కొట్టారా అని ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు వేస్తూ వచ్చింది. She asked, why are you crying? Have your brothers have beaten you? Why? Why do you cry? అమ్మా, కొట్టే అన్నలు, నన్ను తిట్టే అన్నలు ఎవరు లేరు. She said, Mother, I don't have any elder brothers. who నన్ను refuse to beat ప్రేమించేటువంటి me. వారే అందరూ. All my brothers love me. కానీ But నేను గెలవాలని, రాములు ఓడిపోవాలని ఎన్నో విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తాను ఓడిపోవటము, నన్ను గెలవనివ్వటము. every time I wanted my elder brother to win, but yet the elder brother lost the game so that I would win. తమ్ముడు గెలవాలి, The younger brother should win. నేను ఓడిపోవాలి And అనేటువంటి should be సంకల్పము రాముల్లో అధికంగా వచ్చింది. that was the will of Rama, to lose at ప్రతి hand of the సోదరులు elder కూడా brother. ఇదే మాటనే. Every brother acted likewise. అమ్మా, మమ్మల్ని గెలిపించే నిమిత్తమై తాను ఓడిపోయి అనేక రకములుగా మమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నాడు. In order to see that we win, Mother, see, this is how elder brother Rama acted. తమ్ముళ్ళు ఆనందంగా ఉంటుండి గెలిచినప్పుడే అన్నకు ఆనందము అనేటువంటిది అతనికి తెలుసును. He knows pretty well the elder brother would be happy if younger brothers win in the game. ఈ విధంగా కూడాను తమ్ముడును ఎంతనో పైకి తేవాలనే ఉద్దేశం చేత అన్న చాలా ఇక్కత్తు గురి అవుతూ వచ్చాడు. The elder brother was prepared to sacrifice everything for the good of his younger కడపటికి brothers. శివధనస్సు విరిచాడు, Ultimately, he broke the Sivadhana దారము కట్టాడు. and he just tied up the knot. కరధ్వనులంతా కూడా నిన్ను మిట్టిపోయినాయి. And there's lightning there's everywhere. ఈ లేత వయస్సునందు ఈ చిన్న పిల్లలు ఈ విధంగా శివధనస్సును విరచటమా? Is it possible that these young boys could break its Sivadhanas, which is so heavy, ఈ మందులు దాన్ని ఎత్తినా కూడాను ఎత్తలేరు. Even 1,000 cannot lift that bar. కొన్ని ఏనుగుల చేత కూడాను కట్టించి తీసుకుని వచ్చారు ఆ యొక్క పెట్టెను. And in fact, some few elephants have to draw this, ఇంతటి భారమైనటువంటి ఈ పెట్టెను such heavy box. రాముడు ఏ రీతిగా ఎత్తాడు, How could Rama lift it up? దీని దారం ఏ రీతిగా తుంచి కట్టాడు How could he tie it up? అని ఈ విచిత్రమైనటువంటి వార్తలు ఈ జనకపు ఎంత ప్రాకిపోయింది. All this news has spread all over. కానీ But ఇది ప్రాకిపోవటమే కాకుండా not only this, తక్షణమే వివాహమునకు సిద్ధం చేశాడు జనక మహారాజు. Janaka made every arrangement for the holy wedding. కానీ వశిష్ఠుల వారి దగ్గర చేరి Vasishtha was there close by. కుశధ్వజుడు అనేటువంటి రాజు జనక మహారాజు యొక్క సోదరుడు. Kushadhwaja is younger brother of Janaka king. జనకులకు ఇద్దరు బిడ్డలున్నారు, ఒకరు సీత, ఒకరు ఊర్మిళ.
Janaka has two daughters. One is Sita, the other one is Urmila. కానీ నలుగురు బిడ్డలుగా ఉంటున్నారు, 4 రత్నాల మాదిరి కనిపిస్తున్నారు. Here we have 4 boys like precious సూర్య gems. చంద్రాదుల వలె వెలుగుతూ ఉన్నారు. With all the shining and brilliant మీరున్నటువంటి ఈ ఇద్దరు stars. బిడ్డలకి ఏం చేసేది What is to be done now at అని this moment? మెత్తగా కుశధ్వజుని దగ్గరికి వెళ్లి, So he went to Kushadhwaja. అయ్యా మీకు 2 కుమార్తెలు ఉంటున్నారు, You have 2 daughters. ఆ 20 కుమార్తెలను కూడాను ఈ భర్త శత్రుఘ్నులు కూడా ఇచ్చి వివాహం చేయన్నాడు. Better you give your 2 daughters in marriage to these 2 brothers. ఎవ్వరికి తెలియదు, Nobody knows. జనకునికి కూడా తెలియదు. Janaka also doesn't know. తక్షణమే అంగీకరించాడు కుశధ్వజుడు. Kushadhwaja accepted this proposal. ఈ వార్తను అన్నగారికి చెప్పి This message was conveyed to brother. జనక మహారాజు కంటిదానాలతో ఆనందాన్ని అనుభవించి Janaka was shedding the tears of joy. తిరిగి నలుగురిని సిద్ధం చేసి స్టేజ్కి తీసుకుని వచ్చాడు. All 4 brothers are ready now and they're brought to the dais. ఈ 4 కుమారులు, All the 4 ఈ sons. 4 బిడ్డల చేత ఆ యొక్క స్టేజ్ పైన కూర్చొని ఉండగా When they were there on the stage, మిథిలాపురం అంతా ఇప్పుడు మెరిసినట్టుగా the కనిపిస్తుండాలి. entire Mithila was చూసిన shining. ప్రతి స్త్రీలు కూడాను Every woman. ఎంతటి ఆనందాన్ని అనుభవించారో చెప్పలేరు. Everyone enjoyed the వీరి occasion. భాగ్యమే భాగ్యము. They were extremely lucky enough to ఒక watch it. సీతకు మాత్రమే కళ్యాణం అనుకుంటే కట్టగడపటికి ముగ్గురికి కూడాను కళ్యాణం అయిపోయింది. It was not merely a holy wedding of Sita, but all the rest ఇది got married. భగవత్ యొక్క సంకల్పము. This is God's plan. భగవంతుడు సంకల్పించుకుంటే దేన్నైనా కూడా ఒక క్షణంలో చేయగలడు. God's will make anything possible within a moment. ఎవరికి తరమో, ఎవరికి వశమో, ఎవ్వారో ప్రగతలగదెల్లో ఎవరికి తరమవుతుంది ఇది? Well, none can accomplish it. Who can do like that? ఎవరూ చేయలేరు. None can do ఇది that. కేవలం దైవ సంకల్పం మాత్రమే దీనికి సాక్షి It's only God's will that it can accomplish. అన్నారు. They said. 4 వివాహంలో కూర్చున్నారు. All 4 boys sat there. కూర్చున్నటువంటి పిల్లలు The boys that sat there. ఎవరిని చూడటం లేదు. They were not looking at anybody. ఈ మోడర్న్ ఏజ్ లోపల In this modern పురమే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎన్నో విధమైన వికారాలు జరుగుతూ ఉంటాయి. In this modern age, they start conversing, they start smiling at each other. కానీ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, Rama, Lakshmana, Bharata, Shatrugna. ఇక్కడ సీత, ఊర్మిళ, మాండవి, శృతికీర్తి, We have a Sita, Urmila, Mandavi, Shrutikirti. ఈ 4 కూడా అందరూ తలలు వంచుకున్నటువంటి వారు ఎవరిని చూడలేదు. They all bend their heads in all humility. అన్ని బ్రాహ్మణులు చెప్పినట్టుగా చేతులు అందిస్తూ అక్షింతలు వేస్తూ ఈ విధంగా చేస్తూ వచ్చారు. They were all acting as per the direction of the priest. ఆనాటి గౌరవ మర్యాదలు, ఆనాటి శీల సంపత్తులు ఎంతటి గొప్పవైనటువంటిది చెప్పే నిమిత్తమై దీన్ని ఉచ్చరించవలసి వచ్చింది. These things have got to be stated to you to let you know the modesty, the humility, courtesy and the జనకుడు character. రాముని ప్రక్కలో నిల్చుకున్నాడు. Janaka was there కన్యాదానం beside చేయాలి Rama. కదా. He was to offer his daughter. చెప్తున్నాడు, He started, రామా Rama, ఈయమ్మయ సీత, here is Sita. ఈమె నా సీత, She is my daughter. నా కుమార్తె, My మమ daughter. పుత్రి సంవేతి. She is my daughter. She is here. చూడలేదు. Rama didn't look at her. చూడమని చెప్పని చాలా వివరిస్తూ ఉన్నాడు జనకుడు. Janaka wanted him to see her, కానీ చూడలేదు. but he didn't look at her. ఎందుకంటే ఆ పద్ధతి మొట్టమొదట మంగళసూత్రమైన తర్వాతనే ఒకరినొకరు చూసుకోవటం. Until that sacred knot is there, he is not అంతవరకు supposed to look at ఒకరినొకరు ఎవరు her. చూడకూడదు. He is not supposed to look. ఈ విధమైనటువంటి కఠిన చర్యతో వాళ్ళు కూర్చున్నారు. That was the discipline they had. ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఈనాడు కాదు, ఏనాడు కాదు, ఎప్పటికీ ఇంకా రాదు. The discipline of those days will never come back. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చూపించినటువంటి ఆదర్శము ఎవరు కూడా ఆదర్శాన్ని చూపలేరు. The ideals demonstrated in the lives of Rama, Lakshmana, and Shatrugna, none can equal them. కళ్యాణం అయింది, The holy wedding is over. మాలలు వెయ్యాలి. They are to be garlanded. అందరూ ఈ స్త్రీలు మాలలు పట్టుకొని నిల్చుకున్నారు. The brides were ready with garlands. ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను నిల్చుకున్నారు. Rama, Lakshmana, Bharata, Shatrugna also got up. ప్రతి ఒక్కటి రామకార్యం జరిగిన తర్వాతనే లక్ష్మణుడు, లక్ష్మణ కార్యం జరిగిన తర్వాతనే భరత శత్రుఘ్నులు. All the rest followed after Rama does it first.
వీళ్ళ నలుగురు వెంట కూడాను తల్లిదండ్రులు వెంట కాచుకొని ఉంటున్నారు. The parents also were there by their ఎంతో side. బోధిస్తున్నారు. They were teaching them. నాయన పిల్లలు ఎంతసేపని కాచుకోగలరు, ఇరిన వెయ్యి అని చాలా తొందర పెడుతూ వచ్చారు. They were telling the brides, how long can you wait? Come on, garland them. కానీ రాముడు సీత మెడలో హారం వేశాడు. Rama garlanded Sita. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను వారి వారి భార్యల మెడలో వేశారు. So also Lakshmana Bharata Shatrugna. కానీ ఇంక స్త్రీలు వెయ్యాలి. And then brides have to garland grooms now. ఈ సీత ఆ యొక్క పాలను పట్టుకొని ఉంటుండాలి. Sita was holding garland. ఎంతసేపు పట్టుకున్నప్పటికీ రాములు తల వంచలేదు. Rama didn't bend down his head. ఇంత శివధనస్సును ధరించినటువంటి యొక్క వీర్యము, ఇటువంటి శివధనస్సును సాధించినటువంటి యొక్క గౌరవమును నేను తల వంచి ఇంత ప్రజల లోపల నేను లోపరుచుకోవటానికి నాకు ఇష్టం లేదు. I am not prepared to bend my head because out of strength and valor I could break the Sivadhanus. నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలి. I should uphold my respect. నేను తల వంచను. I don't bend my head. అని చక్కగా నిలుచుకున్నాడు. And he stood. రాములు ఆజానుబాహుడు. Rama is so tall in height. ఎంతనో చాలా గొప్పవాడు. He is great. చిన్న వయసు అయినప్పటికీ వీరు నలుగురు కూడాను చాలా గొప్ప దేహస్థితిలో ఉంటున్నారు. Though they were so young, but they are so powerful and strong. కానీ జనమంతా చూస్తున్నారు. All people were watching the situation. అందరూ ఏదేదో ఒడుక్కుంటూ ఉన్నారు. They were just talking among themselves. రాముడు ఎందుకు తల వంచకూడదు? Why not Rama bend his head now? అని కొంతమంది ఏదో గుసగుసలాడుతున్నారు. Some people started whispering among themselves. కానీ రాముడు కూడా ఎంతసేపైనా నిల్చుకోవడానికి ఇష్టం కాలేదు. Rama also didn't want to stand like that for లక్ష్మణుడి long. వైపుని చూచాడు. He looked at Lakshmana. లక్ష్మణుడు చూస్తే లక్ష్మణుడు చాలా సూక్ష్మబుద్ధి గల భరతుడు. Lakshmana భరత శత్రుఘ్నులు కూడా చాలా సూక్ష్మ బుద్ధి గలవారే. Lakshmana Bharata Shatrugna are highly intelligent. అందుకోసమని ఆనాడు కూడాను త్యాగరాజు చెప్పాడు. Those days also Chagraj. కపివారది దాటునా Will the monkey be able to cross the ocean? రోటెగట్టునా Is it possible to tie it up with a rope? లక్ష్మీదేవి వలచునా Will concert Lakshmi laugh? లక్ష్మణుండు కొలచునా Will Lakshmana serve? సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి ముక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పర. Out of all the people, do you expect Bharata, highly intelligent, to serve Rama? The devotion to Rama is noblest. ఆనాడు వర్ణిస్తూ వచ్చారు. Tyagaraja went on describing like కానీ that. ఇది సాధ్యం కాదని లక్ష్మణుడు కూడా సైగ చేశాడు. Lakshmana also gave signs that it's not possible. ఎందుకంటే తాను భూదేవిని ఇంత మోసేటువంటి తాను Because ఆదిశేషుడు. Lakshmana is Adishesha, who bears the weight of the earth. కానీ ఈమెను మాత్రమే లేపితే అందరూ కూడా లేస్తారు. If this part is to be lifted, everybody also will be equally lifted. ఇది సాధ్యం కానటువంటిది అన్నాడు. So Lakshmana gave sign that it's not possible to act. ఇక నీవే ఏదైనా ఉపాయం వెతకమని చెప్పాడు రాముడు. And then Rama said, you find a device now. చూచి చూచి ఒక్కతూరి చాలా ఆవేశంతో వచ్చి రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు. After some time, out of all anxiety, eagerly, పాదాలపైన Lakshmana fell at the feet of Rama. ఎంతసేపటికి లేయలేదు. And he didn't get up, even after a long time. అప్పుడు రాముడు Then Rama. వంగి లక్ష్మణ లెమ్ము అని చేస్తాడు. Then Rama had to bend down to lift up Lakshmana. Lakshmana, get up రాముడు now. వంగినప్పుడు సీత తక్షణమే మాల వేసేస్తాడు. That was the right moment that Sita could know and garland Rama సీత immediately. వేసేటప్పటికే ఇంకా ఊర్మిళ సుతకీర్తి వీళ్ళందరూ కూడా వేసేశారు. And she was followed by the Urmila, Mandavi, Srutakirti. ఈ విధంగా వారి యొక్క గుణములంతా కూడాను, వారి యొక్క చేష్టలంతా కూడాను ఎంతటి గొప్పవో, ఎంతటి మర్యాదవంతమో, ఎంతటి కీర్తివంతులు సాధించిందో ఇదే రీతిగా కూడా తెలుస్తూ వచ్చింది. The world could know then the character, the virtue, the actions, the repute, the prestige, the dignity they had. వివాహమైంది, అయోధ్యకు వచ్చారు. After the wedding, they came to Ayodhya. ఈ అయోధ్యలో కూడా వైభవంగా అన్ని జరిగినాయి. And then in Ayodhya also, there's a good festivity. కానీ మనం ఇప్పుడు తలచవలసినటువంటి ఏమిటంటే, What we have to think now is, కేవలం రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణములు మాత్రమే మనం వర్ణించుకుంటూ కూర్చోవటం కాదు ముఖ్యము. it's not that important to think of Rama, Lakshmana, Bharata, Shatrugna సీత, alone. ఊర్మిళ, మాండవి, సుతకీర్తి వీరి గుణాలను కూడా మనం కొంతవరకు వర్ణించుకోవాలి. We also must think of the noble character, the వీరు noble కూడా చాలా qualities గుణవంతుడు. of Sita, Urmila, Mandavi, గొప్ప Srutakirti. రాజస్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. They are from royal family. జనక మహారాజు అనేక రకమైనటువంటి యొక్క కీర్తులు పొందినటువంటి వాడు. King Janaka was highly reputed.
ఇంద్రియ నిగ్రహంతో సాధించినటువంటి వాడు, He had all the sense control. కర్మయోగంలో మహావీరుడు, And he is an expert in Karma జ్ఞానములకు Yoga. తానే భాస్కరుడు. In Jnana Yoga, he is authority. అలాంటి జనకుని యొక్క బిడ్డలు, అతని సోదరుని యొక్క బిడ్డలు సామాన్యమైనటువంటి వారు కాదు. Therefore, his daughters and daughters of his brother are not ordinary ones. అరణ్యానికి వెళ్లే సమయం లోపల While going to the forest, రాములకు మాత్రమే అరణ్యానికి పొమ్మడం చెప్పటం. only Rama was asked to go to forest. కానీ సీత ఆ మాటలు వినలేదు. Sita didn't care this command. తండ్రి దగ్గరికి వచ్చింది. She came to her father. తర్వాత ఈ తల్లి దగ్గరికి పోయాడు రాములు. And then Rama went to his mother. తల్లి ఎంతో ఆనందంగా కొన్ని నిమిషాల్లో ఇంకా పట్టాభిషేకం జరుగుతుందనుకున్న సమయంలో ఇలాంటి వార్త వచ్చింది అని చాలా కృంగిపడిపోయింది. At the time when the day of coronation was fast approaching, having come to hear that Rama was going to forest, she felt very sad. నాయనా, నీవు తండ్రి మాటను అంగీకరించి నీవు మాత్రం అరణ్యానికి వెళ్లిపోతున్నావు. తల్లి మాటనేమి? Look here, son, in obedience to the command of your father, you are going, but how about me? నేను కూడా నువ్వు అర్ధాంగినే కదా, Am I not the better half అతని of your దేహంలో father? నేను ఒక అర్ధ భాగం కదా, And the half of your father. కాబట్టి నా భాగాన్ని నీవేం చేస్తున్నావు? Therefore you have to follow this నేను path. కూడా నేను నీ వెంట వస్తానంది. I will also follow you. అప్పుడు బుద్ధులంతా చెప్తూ వచ్చాడు రాముడు. Then Rama అమ్మా, went on telling. పతియే దైవము, Husband పతికి is God. మించినటువంటిది మరొకటి లేదు. Husband is God. No ఇతను one is వయసు God. అయిపోయినటువంటి వాడు. And he is quite aged. అందులో ఈ విషాదమైనటువంటి విషయం లోపల కృంగిపోతున్నాడు. In this tragic moment, he is very much నీవు ఈ depressed. సమయంలో అతన్ని వదిలి రావడానికి మంచిది కాదు. It's not proper on your part. అతని to come సేవలు with me. చేయాలి, You have to serve అతని him. ఓదార్చాలి, And you should అతని console him. తగినటువంటి ధైర్య సాహసాలు అందించాలి You have to give him all the courage అని needed అనేక in this రకాలుగా hour. బోధలు చెప్తూ వచ్చాడు తల్లికి. And that's how he told her, his mother, ఇవన్నీ విన్నది softly. సీత. And all this was heard by Sita. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత After returning నారవస్త్రములు home, కట్టుకోవాలి, నారవస్త్రములు కట్టుకోవాలి. and she has to wear the robes appropriate to అది the place కైక she యొక్క goes. ఇష్టం. And that was the thing that Kaika wanted. కట్టుకుంది నారవస్త్రాలు. And she wore the నేను robe. కూడా రావాలి అనేది. And she wanted to నువ్వు follow. రావడానికి వీలు లేదు And Rama said, no, you cannot follow me. అని చెప్పేటప్పటికి, When you రామ, said, Rama, నీ తల్లికి ఒక నీతి, నాకు ఒక నీతి, స్త్రీలు ఇద్దరు ఒకటే కదా. what is it that you one rule applicable to your mother, another rule applicable to me? It's పతిని not సంతోష proper. పెట్టడం అనేది సతి యొక్క లక్షణము. And you said to your mother that it is పతి good to the wife అనుకూలాలు to make the చూడటము husband సతి యొక్క లక్షణము. happy. And husband also should act like నాకు one అదే wife. కదా, నా పతిని నేను సంతోష పెట్టడము, అతని అనుకూలాలు చూడటము నాకు ధర్మమే కదా. Is it not my responsibility to take care of my husband and serve him? కాబట్టి నేను దీన్ని అంగీకరించననింది. So I'm not going to accept this. ఎప్పుడు సీత ఆ విధంగా చెప్పిందో, When Sita said so, ఊర్మిళ, మాండవి, సుతికీర్తులు కూడాను మౌనం వహించారు. Urmila, Mandavi, Suttakirti were in silence. ఈ విధంగా జరిగి This had happened. ఎన్నో విధములుగా కూడాను ప్రాధేయపడినప్పటికీ వీరెవరూ వినలేదు. Though it was repeatedly pleaded, it was not అయితే consented. ఇది రేపటి దినమే దీని వివాహం అని చెప్పని అందరికీ తెలిసిపోయింది కనుకనే Everyone could know the decision to follow the following day. మాండవి మహా గొప్ప పెయింట్లు చేసేటువంటి ఆమె. Mandavi is a great painter. అంతేకాదు, ఊర్మిళ కూడా గొప్ప పెయింటర్. Urmila also a painter. రేపటి దినము వివాహం జరుగుతుండాది శ్రీరాముడికు సీతమ్మకు. Next day, the holy wedding is to take ఈ place. వివాహ చర్యలంతా కూడాను ఒక దృశ్యంగా రాసి దీన్ని నా తండ్రికి పంపించాలి అనే సంతోషం చేత ఆమె రూములో కూర్చొని పెయింట్ అంతా వేస్తూ ఉండాలి. The whole scene has got to be painted on the canvas. She wanted to present. లక్ష్మణుడు వెళ్ళాడు, Lakshmana went. చూచాడు, He saw what is చాలా happening. కోపంగా ఉంటున్నాడు. He was very angry. రాముని ఎంత చెప్పినా కానీ వినటం లేదు. Rama was not. ఈ కైక మాటని ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నాడు He wanted to follow Kaika's అని ఆ command. కోపంతో వచ్చేసేసాడు. And he was so furious ఆమె దగ్గరకు వచ్చేటప్పటికి, when he came there. ఊర్మిళ అన్నాడు. He said, Urmila. చూచింది, She looked at him. నేను అడవికి పోతున్నా అన్నాడు. I'm going to the forest, he said. ఆ పెయింట్ వేస్తున్నటువంటి ఆమె లేచేటప్పటికి ఆ పెయింట్ అంతా అక్కడికి కాలిపోయింది, అన్నిటిపైన పడిపోయింది. By the time she got up, as she was just painting at that moment, అయ్యో, all the శ్రీరాముని యొక్క colors కళ్యాణ spilled over the పట్టణం నేను painting. వేస్తుంటే ఇదంతా కూడా చెడిపోయి అనింది. She was feeling so sad the whole painting got spoiled. ఊర్మిళ, Urmila, నీ పెయింట్ నేను చెడగొట్టాను, రాముల కళ్యాణాన్ని కైక చెడగొట్టింది, ఈ నువ్వు చెడగొట్టడమే కదా.
Kaika spoiled the whole scene then. I spoiled your painting. Anyhow, both have been నేను spoiled. ఇంక వెళుతున్నాను. Now I am going to forest. ఆమె ఎంతటి గొప్ప సాహసవంతురాలో, ఎంతటి ధైర్య సాహసమో, ఎంతటి పవిత్రమైన హృదయంలో మీరు యోచించాలి. You can think what nobility she had, what virtue she had. సీత కూడా వస్తుందని చెప్పాడు. And he said Sita is also going to forest. చాలా ఆనందపడి She was so happy. నేను కూడా వస్తానని చెప్పి మొండి పట్టలేదు. Urmila never said that I will follow you. No. నాథ, సీతారాముల యొక్క సేవలు మీరు ఎట్టి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేసుకోండి. He told Lakshmana, you make every తెల్లవారు possible లేచిన effort to మొదలుకొని serve. రాత్రి పరుండనంత వరకు సీతారాముల యొక్క సేవలు ఎందే మీరు నిమగ్నమై ఉండాలి. Better you spend the time serving Sita Rama from నా dawn to dusk. పేరును కూడా మీరు స్మరించనక్కర్లేదు. Don't think of me, నా my విషయమై name. మీరు అయోధ్యలో ఉండాలని ఏమాత్రము చింతించనక్కర్లేదు. Never think of me that I am in మీరు Ayodhya. అయోధ్యనే మర్చిపోండి. Forget the Ayodhya totally. అరణ్యమే అయోధ్య, And the forest is నీవు Ayodhya. లేని ఈ అయోధ్యనే అరణ్యము. And this very Ayodhya without you is the forest. కాబట్టి నన్ను మీరు చింతించకండి. So don't think of me. నేను మీ చింత చేసుకుంటూ నా కాలాన్ని సంతోషంగా గడుపుతాను I spend my time happily thinking of you. అని ఆమె ఊర్మిళ చాలా ధైర్యం బోధించింది భర్తకు. Urmila gave all the strength to her husband. ఇంతే కాదు, Not only this, ఈ విధంగా ధైర్యం బోధించి giving him all the నన్ను strength. తలుచుకున్నప్పుడు వారి సేవకు ఏమైనా అభ్యంతరం అవుతుందో ఏమో, As you think of me, well, it may come in the way నన్ను ఈ of your 14 service. సంవత్సరం కూడా ఒక నిమిషమైనా తలంచకూడదని మాట తీసుకుంది. He wanted Lakshmana to make a promise that she will never think of her all these అరణ్యంలో 14 రాముడే years మీకు of తండ్రి, exile. సీతని మీ తల్లి. In fact, consider Rama as your father, Sita as your mother. అట్టి మాతాపితృల యొక్క సేవనే మీకు ప్రధానమైనటువంటిది. And it's very important for you to serve your parents. కాబట్టి మమ్మల్ని మర్చిపోండి So you forget us అని all. ప్రామిస్ తీసుకుంది. And he made him promise. ఆనందంగా లక్ష్మణ్ణి పంపింది. And he has sent him happily. కౌసల్య అయినా బాధపడింది కానీ ఈమె ఏమాత్రమో బాధపడలేదు. Kausalya felt sad. Never Urmila. కోడలంటే ఈ విధంగా ఉండాలి. That is the quality. పతికి of తగినటువంటి ధైర్య సాహసాలు అందిస్తూ రావాలి. a housewife should give all the encouragement to ఆమె her. పేరు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి. She has got all the titles, Illalu, Dharmapatni. ఈ ధర్మపత్నిగా ఉన్నటువంటి ఆమె ధర్మాన్నే బోధించింది లక్ష్మణునికి. Being Dharmapatni, she should allow him to tread along the path of Dharma. కానీ ఇంకా భరత శత్రుఘ్నులు కానీ ఊర్మిళ మాండవ శృతకీర్తులు కానీ ఇక్కడ లేరు. Bharata Shatrugna Mandava Shrutakirti are not here. వాళ్ళంతా కేకేయ రాజ్యంలో ఉంటున్నారు. They are there in Kashmir. ఈ విధంగా జరిగి వాళ్ళని పంపించారు. And like this, everything had happened in secret. కానీ తల్లి అయినటువంటి కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది. Mother Kausalya felt bad. ఆ బాధపడుతున్నట్టు సమయం లోపల సుమిత్ర యొక్క గుణాలు కూడా మనం తలుచుకోవాలి. We should also think at this moment the qualities of Sumitra. ఆమె సుమిత్ర పేరుకు తగినటువంటి మిత్రురాలయమే. Sumitra, a good friend, మంచి హృదయము, a good heart, హృదయం కలించలేదు, and heart is stable. కంటిదారాలు కాచలేదు. She never cried. చాలా ఆనందంతో She was ecstatic. అక్క మీరు ఎందుకు బాధపడుతున్నారు? He said, sister, why do you feel bad? లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి ఎట్టి ఆపదలు జరగవు. Rama is born for the emancipation of the humanity. He will not have any difficulty. ఏదో ప్రాపంచ దృష్టిలో నీవు ఈ మానవ స్నేహం అని నీవు తలుచుకుంటే దాన్ని చూసుకోవడానికి నా కుమారుడైన లక్ష్మణుడు ఉంటున్నాడు. If you just think Rama as a human being, my son Lakshmana is there to take నా care of him. కుమారుడైన లక్ష్మణుడు రామునికి సేవకుడే. My son Lakshmana is a servant of Rama. కాబట్టి లక్ష్మణుడు రాముని వెంట ఉంటున్నాడు. So Lakshmana is always by the side of మీరేమాత్రం Rama. కూడా నువ్వు భయపడనక్కర్లేదు. So don't be afraid of anything. కానీ తల్లి కన్న కడుపు కాబట్టి భరించుకోలేక చాలా బాధపడింది. Mother is mother after all. She felt very bad. ఇలాంటి బాధపడే సమయం లోపల సుమిత్ర ఎట్టి బోధలు చేసిందంటే అట్టి ఘనమైనటువంటి బోధలు చేసింది. కానీ రామాయణంలో ఈ సుమిత్ర బోధలు ఎవరు విచారించేటువంటి వారు లేరు. What sort of good words, encouraging words that Sumitra said to Kausalya, well, they are not there in Ramayana. ఇది అంతా కూడా కేవలము దైవం యొక్క మాస్టర్ ప్లాన్లే. This is all in strict accordance to ఇవన్నీ divine దైవం master plan. వేసేటువంటి ప్లాన్లే. That's all God's నీవు plan. నేను వేసేటువంటి కాదు. It's not human. లోకోద్ధార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై ఈ విధంగా కూడా నువ్వు భగవంతుడే అన్ని నిర్ణయిస్తూ వచ్చాడు. It's for the emancipation of the world, for the establishment of righteousness. కనుక The divine plan was నీవు there. ఏమాత్రం కూడా నువ్వు కంటిదారులు పెట్టవద్దు. So don't cry and shed tears. కుమారుడు అరణ్యవాసంగా పోతున్న సమయంలో నీవు కంటిదారులు పెడితే వారికి అంత అపశకునం అవుతుంది. Well, as you cry, as your sons go to the forest, నవ్వుతూ they'll నవ్వుతూ consider it as bad ఆశీర్వదించు. omen. You send them smiling.
అని చెప్పి So saying. కౌసల్యకు చాలా ధైర్యాన్ని బోధిస్తూ వచ్చింది సుమిత్ర. And Sumitra gave all the courage to Kausalya. కానీ ఇంక విధి లేకుండా అంగీకరించింది, కొంచెం దూరం వెళ్ళింది. However, she accepted. ఇక్కడ దశరథ కూడాను స్పృహ తెచ్చుకొని రామా వెళుతున్నావా అని కొంత వీధిలోకి వచ్చాడు. Dasharatha, who fainted, got back to conscious state and started saying, Rama, are you leaving us? సుమంతుడు రథం తోలుతున్నాడు. Sumanta was the charioteer. కానీ సుమంత రథం ఆపు ఒక్కసారి నేను చూడాలి అన్నాడు దశరథుడు. Dasharatha shouted, Sumanta, stop the chariot. I want to see Rama once. కానీ But రాములు ఆపవద్దు అని చెప్పలేదు, Rama did not say, don't stop. వెళ్ళు అని చెప్పలేదు. Nor did he say, నీ proceed. కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించన్నాడు. He said, Sumanta, do your duty. అనేటప్పటికి దీనిని అనేక మంది దీన్ని ఒక పెద్ద అసత్యంగా భావించుకొని రాముడు చెప్పినప్పుడు వద్దని చెప్పి తండ్రి మాట వినలేదని చెప్పినని అసత్యమాడమని చెప్పాడని చాలా మంది ప్రబోధిస్తూ వచ్చారు. Many people gave distorted, perverted version that he uttered a lie in order to uphold the promise given to the mother. మౌనం వహించాడు. He maintained silence. ఈ విధమైనటువంటి యుక్తి ప్రభుత్వ లోపల రామలక్ష్మణులు చాలా గట్టివారు. Rama Lakshmana was very strong. గొప్ప విజయాన్ని సాధించుకోవాలని, తండ్రి ఆజ్ఞను నిలబెట్టాలని, మాతృ మనసును సంతృప్తి పరచాలని చాలా గట్టి స్థిరస్థితిలో నిలిచారు. They have determined to fulfill and obey the command of the father and make mother happy. లక్ష్మణుడు ఈ 14 సంవత్సరములు కూడాను సీతారాములతో ఉంటున్నాడు. Lakshmana stayed in the company of Sita Rama for 14 14 years. సంవత్సరములు సీతారాములతో ఉన్నప్పటికీ సీతను ఎప్పుడు కూడా ఒక తలెత్తి చూడలేదు. Though he stayed there 14 years in their company, he never looked at the face of Sita. ఆంజవంత పర్వతం పైన ఈ యొక్క సుగ్రీవులు వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మూట వచ్చి పడిపోయింది. When Rama was conversing with Sugriva, they saw a bundle being dropped. సీతావారు తను ఉన్నటువంటి నగలంతా కూడా ఒక మూట మాదిరి కట్టి వదిలిపెట్టింది. All the jewels were dropped in a bundle there. అది చూచాడు సుగ్రీవుడు. Sugriva noticed దాన్ని that bundle భద్రంగా పెట్టాడు. and he kept it in ఒకనొక safety. సమయంలో రామలక్ష్మణుడు వెళ్లిపోయే సమయం లోపల At the time when Rama Lakshmana were there ఈ యొక్క సుగ్రీవుడిని ఒకతూరి దర్శించి, and they met Sugriva, సుగ్రీవుడు కూడా ఈ యొక్క రామును దర్శించి Sugriva also met కొంత them. సంభాషణ జరుపుతూ వచ్చారు. They were talking among themselves. సీతని ఈ విధంగా రాముడు తీసుకుని పోయాడు అని వార్త లక్ష్మణుడు చెప్పాడు. The news was conveyed to Lakshmana that Sita was abducted by Ravana. విప్పి అంతా చూపించాడు. The whole bundle was opened. ఇది సీతమ్మ వారి యొక్క నగలేనా, Are they the jewels of Sita? లేకపోతే మరి ఒకరు ఎవరైనా కూడా రాక్షసులు ఎవరైనా వేశారా? Or any demon might have dropped this bundle of jewels. చూచాడు, అన్ని చూచాడు. రామునికి ఏమీ తెలియదు. They watched all these jewels. Rama doesn't know ఈనాటి it. మన కాలం లోపల చూస్తామంటే వారికి ఏ నగలు ఉంది, ఏ ఇది ఉంది అన్ని లిస్టు రాసి పెట్టుకుని ఉంటుంటారు. But in the modern age, everyone have list of the articles and the Rama jewels of the doesn't life. know. Rama doesn't know. లక్ష్మణునికి ఏమీ తెలియదు. Lakshmana also doesn't know. కట్టగడపటికి చూచాడు. And then anyway, he watched the jewels. కాలి అందరూ మాత్రమే ఇది వదిలి గారివి అని గుర్తుపట్టాడు. He could only identify the anklets as having belonged to Sita, mother, ఈ sister-in-law. కాలి అందరూ నీకెట్ట తెలుసును? He said, how do you know these jewels? నిత్యము స్నానం చేసి వచ్చి నా తల్లిగారు నమస్కారం చేసుకునే సమయంలో కాలి అందరూ చూచానన్నాడు. Every day I bow down to the feet of Mother Sita, so I know her anklets. 14 సంవత్సరములు ఒకే గృహములో ఉంటుంది, ఒకే పర్ణశాలలో ఉంటుంది కూడా సీతమ్మ వారిని కన్నెత్తి చూడలేదు. Though he stayed there for 14 years, he never looked at the ఇంతటి face of శ్రీమంతులు Sita. కనుకనే వీళ్ళకు లావణ్యము అని పేరు వచ్చింది. Because they were one of character, they had all the beauty, Lavanya. లావణ్యం అనగానే గొప్ప కీర్తి, అది సంస్కృతం లోపల. Lavanya in Sanskrit meant దీన్ని reputation. ఈనాడు ఒక పేర్ల కింద ఉపయోగపెట్టుకుంటున్నారు. We just take it as a name, Lavanya. కఠినమైనటువంటి యొక్క శ్రద్ధతో కూడినటువంటి యొక్క పవిత్రతనే దీనికి లావణ్యం అనే పేరు. Lavanya is all steadfastness, sincerity, character. ఈ విధంగా రామలక్ష్మణుల యొక్క తత్వములు ఇంతటి గొప్ప పవిత్రంగా వచ్చాయి. That was the nature of Rama and Lakshmana. తదుపరి Later, ఈ యొక్క మరణ వార్త విన్నాడు. and this news has been known, భరించుకొనలేక he could not bear, దశరథుడు ఈ శోకంలోనే తన ప్రాణం వదిలాడు. and there left his body. కానీ దీనికి అంత్యక్రియలు చేయాలి. And
The body has to be cremated. Who is to be done? రామలక్ష్మణుల ఇక్కడ లేరు. Rama Lakshmana were not there. భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యంలో ఉన్నారు. Bharata Shakna were there. వాడు రావాలంటే కూడా 10 దినములు అవుతుంది. For them to come here to Ayodhya, it takes కాబట్టి 10 అంత days దినములు time. ఈ యొక్క దశరథుని యొక్క దేహం ఎట్లా పెట్టాలి? The body cannot be kept there for 10 days. అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులంతా కూడాను Sister Vishwamitra. దీని ఒక ఊరుగాయ మాదిరి వేయమని ఒక ఆయిల్లో పెట్టేశారు. The body was preserved. ఆయిల్లో వేసేశారు. It was kept in ఆనాడు oil. ఐస్ అని ఇప్పుడు డాక్టర్స్ అంతా ఏమేమో చెప్తారు, Mortuary. చెడిపోకుండా ఉండేటువంటి అవన్నీ ఎప్పుడు లేవు. There was no mortuary facility in those days. ఆయిల్లో వేసేశారు. The body was kept in oil. ఈ 14 దినములు కూడా ఆయిల్లోనే ఉంటున్నాడు దశరథుడు. Dasharatha's body was there in oil for 14 days. వచ్చారు భరత శత్రుఘ్నులు. In the meantime, Bharata Shatrugna came. శత్రుఘ్ని యొక్క విషయము చాలా గొప్పది. The Shatrugna's character is so great. లక్ష్మణుడు ఎలాంటి వాడో శత్రుఘ్నుడు కూడా అలాంటి వాడే. As is Lakshmana, so also is Shatrugna. శత్రుఘ్నికి అన్న అయినటువంటి వాడు తన యొక్క యుద్ధుడు And భరతుడు. Bharata is the elder one. కానీ రాములకు తమ్ముడైనటువంటి వాడు లక్ష్మణుడు. Lakshmana followed Rama, who is elder brother. ఈ ఇరువురు కూడా ఇరువురు సేవలు తీసుకున్నారు. Both have been serving the other elder people. సెక్రటరీ ఆజ్ఞను వహించి భరతుడు నడుచుకునేటువంటి వాడు. And Bharata, శత్రుఘ్నుడికి ఎందుకు ఇంత బలం ఉంటుందంటే శత్రునాశనము గావించేటువంటి వాడు శత్రుఘ్నుడు. his name is Shatrugna, who will be able to kill all the enemies. ఆ శత్రునాశనం లోపల ఆ శక్తి మరొకరికి లేదు. And he has got that strength and power to kill all the enemies. శత్రుఘ్నుడు ఉండడం చేతనే రామలక్ష్మణ భక్తులంతా కూడాను ఎంతో సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు. Because of this ability of Shatrugna, Rama Lakshmana Bharata enjoyed the time. They reigned. శత్రుఘ్నుడు నోరెత్తేటువంటి వాడు కాదు. Shatrugna never spoke. కానీ లక్ష్మణుడైనా కూడా కొన్ని సమయాల్లో సందర్భాల లోపల అధికంగా మాట్లాడేటువంటి వాడే. Lakshmana spoke at times in fury and ఈ anger. అరణ్యంలో సంచరించే సమయం లోపల While spending time in the forest, అక్కడ ప్రవేశించారు. they went there. సరియు నది దాటి వెళ్లి They crossed Sarayu River తిరిగి గంగలో పోతున్నారు. and they were proceeding. అప్పుడు ఒక పడవను తెచ్చి పెట్టారు. Then their boat ఆ was పడవలో crossed. ఎక్కి గట్టుకు చేరారు. They were just traveling to the other shore. గట్టుకు చేరేటప్పటికి Having reached ఒక it, అందమైనటువంటి ఆశ్రమం కనిపించింది. they could see a beautiful ashram there. లక్ష్మణుడు చూచాడు. అన్నా ఏమిటి ఈ పెద్ద ఆశ్రమం, ఇది పెద్ద టౌన్ మాదిరి కనిపిస్తుంది. అది Lakshmana saw that hermitage ashram. Brother, what is how beautiful it is? విశ్వామిత్రుడు చెప్పాడు, Vishwamitra said, తొందరపడద్దు. don't be in a hurry. ఇది కేవలము సామాన్యమైనటువంటి వారిది కాదు. ఇది It's not ordinary hermitage. మన్మథుని యొక్క ఆశ్రమం. ఇది It is the one built by Manmadha. మన్మథుడు అనేటువంటి వాడు చాలా అందమైనటువంటి వాడు. Manmadha is very, very handsome. అందరినీ ఆకర్షింపచేసేటువంటి వాడు. He attracts everybody. అంతర్బహిశక్తిని కూడాను పోషించుకునేటువంటి వాడు. And he has got inner and outer powers. ఇలాంటి శక్తివంతుడైనటువంటి మన్మథుడు ఇతను. Such a powerful one is Manmadha. ఇతను ఈశ్వరుని పైన కూడాను తన యొక్క దృష్టిని పరిశీలింపచేశాడు. He could also approach even Ishvara and influence him. ఆనాటి నుండి కూడాను అంగహీనుడైపోయాడు ఈ యొక్క మన్మథుడు. Since then, Manmadha is formless. అంగహీనుడు కావటం చేతనే దీనికి అంగదేశము అని పేరు వచ్చింది. And since he has lost all his form Anga, it is called Angadesha. ఇది అంగదేశం అని పిలుస్తున్నారు నాయన. This place is ఇదంతా called కూడా Angadesha. ఈశ్వరుడు సంచరించినటువంటి దినము. This is the place where Ishvara ఇది moved. ఈశ్వరుని యొక్క ప్రసాదము. This is the gift of Ishvara. ఈశ్వరుని యొక్క స్థానం ఇది This is the place of Ishvara. అని చెప్పి ఆనాడు ఆ ఆశ్రమం లోపల నిద్ర తీసుకున్నారు. So they spent that night there in that ashram. నిద్ర అయిన తర్వాత After that, తెల్లవారి తిరిగి పడవనెక్కించారు ఈ ఆశ్రమం వారందరూ చేరి. next morning, they got into the boat. గొప్ప వెల్కమ్ చేశారు, సెండ్ ఆఫ్. Now they gave him a good send-off. దశరథుడి కుమారుడు, They are the sons of Dasharatha. వీరికి తగినటువంటి గౌరవమే అందించాలి. They should be given all good మన్మథాశ్రమం farewell. వారందరూ కూడా చేరి వారికి గొప్ప అందమైనటువంటి పడవను పెట్టి దాని నుంచి దాటించారు. All the residents of the place arranged a beautiful boat for them to travel. దాటించేటప్పటికి భయంకరమైనటువంటి యొక్క అరణ్యం వచ్చింది. By the time they reached the shore, ఆ they could see the wild భయంకరమైన అడవి forest. లోపల భయంకరమైన మృగాలంతా ఉన్నాయి. They could notice wild animals moving about. గొప్ప శబ్దం వచ్చేసేసింది. They heard loud sound. రాముడు అడిగాడు, Rama asked. ఏమిటి గురూజీ, ఈ శబ్దం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? He said, Master, what is this sound? నాయన, ఈ సరయు నది
గంగా నదిలో పడిపోయేటప్పుడు ఈ శబ్దం అంతా వస్తుంది. This sound is because as Sarayu meets this Ganges, you get గంగా that నది sound. సముద్రం వంటిది, Ganga is an ocean. సరియు నది నది వంటిది. Sarayu is ఈ just a నది river. సముద్రంలో చేరేటప్పుడు ఈ విధమైన శబ్దం అంతా వస్తుంది. As river merges in an ocean, you get a sound. అంతే కాకుండా Not only that. ఇది క్రూర మృగముల చేతను క్రూరమైనటువంటి రాక్షసుల చేతను నిండినటువంటి అరణ్యం ఇది. This is a place, a wild forest full of wild animals. ఈ అరణ్యంలో అడుగు పెట్టారు. And they went to that forest. అరణ్యంలో అడుగు పెట్టి నడిచేటప్పటికి ఎక్కడ పోయినప్పటికీ భయమే, శబ్దములే, క్రూరమైనటువంటి శబ్దములు, భయంకరమైన శబ్దములు. They heard loud sounds all over, which instilled the sense of fear in everybody. ఇంత లోపలే ఒక పెద్ద రాక్షసు వచ్చింది. A big demon came in the meantime. ఆమెనే ఇతను రావణాసుని చెల్లెలు. And she is very sister of Ravanasura. ఆమె వచ్చేటప్పటికి మీరందరూ చాలా ఇది అయిపోయారు. శత్రుఘ్నుడు లేడు అక్కడ, కానీ లక్ష్మణుడు రాములే ఉంటున్నారు. Lakshmana and Rama were there at that time. విశ్వామిత్రుడు భయపడిపోయాడు, They were afraid of it. కానీ చేయలేకపోయారు. But they were helpless. విశ్వామిత్రుడు రామా నీకు సుఖమం కలుగాక, శుభం కలుగాక, శుభం కలుగాక అని ఆశీర్వదిస్తూ వచ్చాడు. Vishwamitra went on blessing Rama that all good things happen to you. కొంచెం దూరం పోయిన తర్వాత రాముని మాత్రమే తీసుకొని విశ్వామిత్రుడు ప్రయాణమవుతున్నాడు. And Vishwamitra was proceeding with Rama. ఏదో కొంత కాలకృత్యం తీర్చుకునే నిమిత్తమైపోయి లక్ష్మణుడు కొంచెం ఆలస్యం అయిపోయింది. Lakshmana delayed. కొంచెం దూర ప్రదేశానికి వెళ్ళాడు. They passed by to some distance. అక్కడి నుంచి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణుడి మనసే మారిపోయింది. By the time Lakshmana returned, he got his mind totally అన్న changed. ఏమిటి ఈ అవస్థ? Brother, what is this సర్వ situation? సుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ యొక్క కారణం లోపల పడి కఠినమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నావు. చీచి, ఇది మనకు మంచిది కాదు. Oh brother, you are supposed to enjoy all comforts and conveniences. I can't bear the sight of your నేను suffering. దీనికి తగినటువంటి అనుకూలములంతా చేస్తాను. మనం వెనక్కి వెళదాం అయోధ్యకు అన్నాడు. Let's go back to Ayodhya. I will provide you all comforts that you require. ఈ క్రూరమైనటువంటి అరణ్యం లోపల మన జీవితాన్ని ఏ విధంగా గడపాలి? How can we spend time in this మన wild ఆహార forest? పదార్థములంతా ఏ రీతిగా మనం పోషించుకోవాలి? How can we have food here that we అని need? క్రోధంగా మాట్లాడుతూ I వచ్చాడు. was very angry at that moment. రాముడు శాంతాన్ని వహించి Rama was peaceful. చేయి పట్టుకొని కొంచెం దూరం తీసుకుని పోయాడు. He caught hold of his hand and wanted him to ఆ move. బార్డర్ దాటేంత వరకు ఈ యొక్క ఉద్రేకత ఉంటుంది. And the agitated mind of Lakshmana persisted for some time. కొంచెం దూరం పోయిన తర్వాత After moving to చెట్టు some కింద distance, కూర్చోబెట్టుకొని శాంతపరిచాడు రాముడు లక్ష్మణ్ణి. Rama made Lakshmana sit under a tree and pacified him. అప్పుడు చెప్పాడు, Then he said, ఇదంతా శూర్పణఖ యొక్క రాజ్యము, this is all the kingdom of Surpanakha. ఇదంతా శూర్పణఖ సంచరించినటువంటి ప్రదేశము. This is all the place where Surpanakha moved కనుక about. ఆ ప్రదేశంలో నువ్వు అడుగు పెట్టావు. You are here in the place of Surpanakha. స్థాన బలము కూడా ఉంటుండాలి. The place also will have its ఆ effect. శూర్పణఖ యొక్క గుణములంతా కూడా నీకు వచ్చేసేసినాయి. Because of the effect of the place, you could have the qualities of ఈ స్థానం నుంచి Surpanakha. మనం ఇంకొక ప్రదేశానికి వెళదామని Let's move to another place. ఆ ప్రదేశం మార్చినారు. They shifted to another place. మార్చేటప్పటికి And by the time, లక్ష్మణుడికి చాలా ఫీలింగ్ వచ్చేసింది. Lakshmana had a feeling. యా, ఎందుకు నేను ఇంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడాను? Now it's what a shame it is. ఈ Why should మాటలు నా I speak నుంచి harshly? వచ్చేటువంటివి కాదు. I'm not supposed ఇది to ఏదో speak like రాక్షస that. కృత్యం చేత లభించినటువంటి వైబ్రేషనే. Maybe the vibration of the demons of the place. కనుక ఇది నా భావం కాదు It's not my అని feeling. రాములకు నమస్కరించుకొని And he paid నా all దోషమును the... క్షమించమని He sought his pardon. చెప్పి ఈ రాక్షస కృత్యము లోపల ఈ అరణ్యం లోపల ఇంతకాలం మనం ఏ రీతిగా బ్రతకాలి How can we live, continue to live in the midst of the demonic అని atmosphere? సంభాషణ జరుపుతూ ఉంటుండగానే సిద్ధాశ్రమం యొక్క వైబ్రేషన్ అంతా కూడా గుర్తించుకొచ్చి వచ్చాడు. While they were talking, they were receiving the vibrations of ఆ Siddhartha, చల్లని గాలులు, cool breeze, ఆ వేద పఠనములు, and the chanting of Veda, మంత్రముల యొక్క ఘోషలు, and all ఈ mantra. విధంగా కూడా అంతా ఒక పవిత్రమైనటువంటి వాతావరణంగా వచ్చింది. The place was full of beautiful అప్పుడు vibrations, విశ్వామిత్రుడు spiritual. చెప్పాడు, Then Vishwamitra said, ఇదే నాయన మన యొక్క సిద్ధాశ్రమము, this is Siddhasrama. ఇక్కడనే వామనుడు పుట్టినటువంటిది, And this is the place where Vamana was born. వామనుడు పుట్టినటువంటిది ఇదియే, And this is the place. శివుడు నివసించినటువంటిది ఇదియే And this place where Shiva అని lives. శివుణ్ణి వామనుని గురించి అనేక రకములుగా చెప్తూ వచ్చాడు. So Vishwamitra spoke about this Shiva and Vamana. సిద్ధాశ్రమాన్ని చేరినారు. They reached Siddhasrama. సిద్ధాశ్రమం చేరిన తర్వాత Having reached there, వీరికి ఒక పని పెట్టేశాడు విశ్వామిత్రుడు. Vishwamitra gave them a job. a నాయన task. యజ్ఞ సంరక్షణ కోసమని మీరు వచ్చిండేది, You are here to ఈ safeguard the బాధ్యత మీరు sacred. వహించండి.
Take this మీ responsibility. తండ్రి గారి ఆజ్ఞ కూడా ఇదియే. And this is the command of your father. నేటి నుంచి ఈ నిమిషం నుంచి కూడాను మీరు ఆహారం మాత్రం ఏమాత్రము నిద్రాహారం వదిలిపెట్టాలి. From this day, you have to sacrifice your food and drink and sleep. ఇదే ఒక పెద్ద యజ్ఞము. This itself is a ఈ ritual. యజ్ఞాన్ని మీరు సార్థకంగా గావించాలి అన్నారు. And you should see that. Sacred ritual will be కానీ performed రామలక్ష్మణుడు successfully. సిద్ధంగా ఉంటున్నారు. Ramalakshmana were ready. ఏ అలసట గాని, ఏ శ్రమలు గాని, ఏ బలహీనత గాని వారి యందు ఏమాత్రము కనిపించలేదు. They never had any strain or tiresomeness or any weakness. Not even ఈ strain. విధంగా జరిగినప్పుడు As things happened, క్రమక్రమేణా gradually, తెల్లవారేటప్పటికి యాగం ప్రారంభించారు. the sacred ritual started next morning. ఆ మంత్రాలు ప్రారంభించిన తక్షణమే As they were chanting a mantra, రాముడు ఇటువైపున లక్ష్మణుడు ఇటువైపున ఈ విధంగా ప్రదర్శన చేస్తూ ఉంటున్నారు వారిని కాచుకొని. Rama and Lakshmana were safeguarding the whole altar, the place, in moving in opposite ఒక direction. పెద్ద భయంకరమైన శబ్దం వచ్చేసింది. They could hear a very loud sound which was fearful. అప్పుడు చెప్పాడు గురువు, Then Guru నాయనా Vishwamitra said, ఇదే రాక్షసి, here lies the కింద devil. అమార్కులు కూడా ఇందులోనే వస్తారు. And here you find those people coming here. సిద్ధంగా ఉంటున్నారు. Be ready, he said. ఆహారం లేదు, There's no నీరు food, లేదు, no water. ఏ దాహం వచ్చినా కూడా దానికి తీర్చుకోవడానికి అవకాశం లేదు. Even if they are thirsty, there's no chance to drink ఈ water. విధంగా దీక్షను పరిపూర్ణంగా వారు వహించి With all the determination, ఆ రాక్షసులను హతమార్చి they killed the demon. యజ్ఞమును పూర్ణాహుతి గావించారు. They saw to it that yajna was over, completed. ఈ రకమైనటువంటి ఒక స్థితి లోపల రామలక్ష్మణుడు విశ్వామిత్రుని యొక్క సేవ లోపల పూర్తి నిమగ్నులైపోయారు. Rama Lakshmana served Vishwamitra totally. ఈ విధంగా జరిగి యజ్ఞం పూర్తి అయ్యేటప్పటికి ఒక పెద్ద సిపాయిలంతా వచ్చారు. Big battalion of army came over there. ఆ సిపాయిలంతా వచ్చి ఒక పెద్ద కరపత్రం తీసుకుని వచ్చి విశ్వామిత్రునికి ఇచ్చారు. They brought a big memorandum and gave it to Vishwamitra. ఏమిటి అది అంటే What is that? జనక మహారాజు పంపినటువంటి ఆహ్వానమే. It is the invitation from King Janaka. ఈ శివధనస్సును ఎక్కువ పెట్టడం కోసమని అందరు రాజులు కూడా ఇలాంటి ఆహ్వానం పంపించాడు. All kings were invited to lift this. ఈ సమయంలో మీరు గురువులైనటువంటి మీరు కూడా ఇందులో ప్రవేశించాలని ఆజ్ఞ చేశాడు. The Guru Vishwamitra was also invited. ఇది మాట్లాడుకుంటూ రామలక్ష్మణులకు ఉత్సాహకరమైనటువంటివిగా చెప్తూ వచ్చాడు ఇతను. And all those things, words were spoken, encouraging విశ్వామిత్రుడు, words. ఆయన మీ ఈ ధనస్సును చూచే తీరాలి. Vishwamitra said, you should necessarily ప్రపంచంలో see that ఎక్కడ vow. కూడా లేదు. You don't find such anywhere in the world. సాక్షాత్ వైకుంఠం నుంచినే వచ్చినటువంటిది ఇదంతాను. It is right from paradise, Vaikuntha. ఈ శివధనస్సు సామాన్యమైనటువంటిది కాదు. Sivadhanus is not ordinary. దీన్ని చూచే తీరాలి You should అని necessarily ఈ see that. విధంగా చేసేటప్పటికి వీళ్ళకి చాలా ఉత్సాహం కలిగింది. They were very much encouraged by these words. గురూజీ, మా తండ్రి గారు యజ్ఞ సంరక్షణ కోసం మాత్రమే పంపించారు గాని ఈ యాగం చుట్టం కోసం పోలేదు. They said, Guruji, we were sent here to safeguard Yaga, తండ్రి not ఆజ్ఞను to మేము go anywhere. ఏమాత్రం కూడా ఉల్లంఘించము. We follow the norms and the command of our father. అప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు. Then Vishwamitra said, విశ్వామిత్రుని ఆజ్ఞ శిరసావహించండి అని చెప్పాడా లేదా? has not your father told you to follow the command of your కాబట్టి Guru? నా ఆజ్ఞను మీరు నడుచుకోవాలి అని. Therefore you follow me, he said. నోరు మూసుకున్నారు. They kept their mouth shut. ఆ నోరు మూసుకొని అక్కడ నుంచి ఇంకా విశ్వామిత్రునితో ప్రారంభమైంది యాత్ర. They silently followed Vishwamitra. ఈ విధంగా Like this, రాముని యొక్క తత్వము the nature, దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రతి చిన్న పని ఎందుకు కూడాను రాములు ఎంత సూక్ష్మమైనటువంటి యొక్క తెలివితేటలు ఉపయోగపెట్టి ఈ రాక్షస కృత్యములంతా కూడా అణగదొక్కాడో మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు. understand clearly with the sheer intelligence how Rama could kill all the demons while safeguarding that yajna. అసలు ఇవన్నీ కూడా పూర్వపు ఒక మాస్టర్ ప్లాన్లే. Everything happened according to the divine రామలక్ష్మణ master plan. భరత శత్రుఘ్నులు పుట్టాలని, And that all the four brothers ఆ should be born. పుట్టినటువంటి వారు రాక్షస సంహారం చేయించాలని, And that the demons should be killed. అదే ఒకటి లంకిని కూడా చెప్పింది. The same thing was said by Lankini. ఈశ్వరుడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు రావణుడికి చెప్పాడట, And it seems it was told to Ravana. నీకేం కావాలి అన్నాడు. He said, what do you want? దైవ రాక్షస కించ కించితుడు కూడా ఎవ్వరు కూడా మిమ్మల్ని చావు లేకుండా ఉండాలి. Ravana wanted this to be granted, that he should not die at the hands of angels. ఏ రాక్షసుల వల్ల కానీ, Kinnara Kimpurusha. కిన్నర కింపుష్రాజులు కూడా వల్ల కూడా మీరు చావు లేకుండా ఉండాలి. That he should never die at the hands of Kinnara Kimpurusha. అక్కడ రాముడు సూక్ష్మమైనటువంటి విషయాన్ని కనిపెట్టాడు. And Rama could understand here a serious స్వామి, commission. ఎవరెవరి వల్ల ఈ మరణం లేకుండా ఉండాలని చెప్పాడు బ్రహ్మ?
Well, what is that Brahma exactly stated so as to make him deathless? రాక్షస దేవ కిన్నర కింపురుష ఇత్యాది దేవతల వల్ల కూడాను దీన్ని ఏమాత్రం మరణం జరగకూడదు అని చెప్పాడు. He mentioned the list of the people in whose hands he is not supposed to die. The angels, the demons, Kinnara, Kimpurusha. నవ్వుతూ ఒక్కటి మాత్రం అది చెప్పాడు. But he forgot one. స్వామీజీ, Ami, మానవుల వల్ల ఈ యొక్క మరణం జరగకూడదని చెప్పలేదే. he has not mentioned the name of a అది human తాను being. మెన్షన్ చేయలేదు కనుకనే మానవులే As it's a serious omission, he is నేను bound to మానవాకారంలో die. ఉంటున్నాను, I am in the form of a human. నా నుంచి వానికి మరణం రావాలి, So he is bound to die. తప్పక మీరు చాటండి. So let this. రావణుడు వస్తున్నాడు, రావణుని హతమారుస్తాడు అనేటువంటి చాటండి అని చెప్పాడు. Therefore publicize, propagate to everybody. Rama is coming and he is going to kill Ravana. కనుకనే ప్రతి మంత్రం నందు కూడాను, ప్రతి యాగం నందు కూడాను, ప్రతి విషయం నందు కూడాను రాముడు ప్రతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా గుర్తిస్తూ వచ్చాడు. So Rama could know all these subtleties and secrets. చెప్పాడు. విజ్ఞాన దయాసింధు సగాదస్య నగాగుణ సేవితా మత్స్యోదీరు శిస్త్రీయత్యాంశ. అన్నింటి ఎందుకు దైవతత్వము చాలా ప్రధానమైనటువంటిది. Of all divinities, the fundamental. అమరానిజ్రాదేవ సిద్ధాసుర సుపర్వాణ సురవస సిద్ధివేశాది అవకాశద ఆదిత్యాది విశదో ఏక ఆదిత్యనందన. ఆదిత్యుని యొక్క తత్వము, ఈ యొక్క తత్వము ఇది సరైన. మా సూర్యుడు మా యొక్క కులపతి. Sun is the head of their clan, Surya Vamsha. మా వంశమంతా కూడా సూర్యవంశమే. We belong to the clan of Surya. కాబట్టి సూర్యరశ్మి లేకుండా ఈ జగత్తు ఉండటకు వీలు లేదు. The world cannot sustain without sunlight. పూర్వం ఈ ప్రపంచం కూడా వెలుతురుకు రావాలనుకున్నప్పుడు When the light was to be there in the world, కొన్ని కోట్ల సంవత్సరములు పట్టింది. it took crores of years. అంతా చీకటే 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 చీకటే. Everything was pitch dark in the అదే beginning. విధంగానే రాముడు జన్మం అయిన తర్వాత After birth of Rama, 18 దినములు సూర్యోదయం లేదు. and for 18 days there was no sunrise. సూర్యోదయం లేకపోవడం చేత చంద్రోదయం కూడా లేదు. As there is no sunrise, you don't have moonlight as well. చంద్రోదయం కూడా లేకపోవడం చేత చాలా బాధపడుతూ ఉన్నారు సూర్యచంద్రాదులు. And because of this, people have been suffering and feeling bad. సూర్యుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు చంద్రుడు. And then moon prayed to sun. నేను రామచంద్రుని చూడాలి. We want to see Ramachandra. ఈ రామచంద్రుని చూసే కూడా నాకు కాలం లేదే. But I don't have any time to see నేను ఎప్పుడు ఈ Ramachandra. రాముని చూచేది When I am going to see అని Rama. చెప్పి చాలా తపస్సు మాదిరి చేశాడట. And he did penance. అప్పుడు At that time, రాముడు తిరిగి వచ్చి Rama came and said, చెప్పాడు సూర్యుడికి, చంద్రుడికి, and he told moon, Chandra, నాయన ఈ 15 దినములు మాత్రమే నువ్వు నన్ను చూడలేదు కానీ you have not seen me these few days. నీకు వచ్చే జన్మం లోపల మొట్టమొదటి ఎవరికి లేని దర్శనం నీకు మాత్రమే ఇస్తానన్నాడట. In the next incarnation, you are the first one to see me. ఎప్పుడు? When? రెండవది కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు At the time of Krishna's advent. అర్ధరాత్రి సమయం లోపల తలపైన పెట్టుకొని పోతున్నప్పుడు In midnight, when the father was carrying in a basket the చంద్రుడు child, మొట్టమొదట చూచాడు. it was moon who noticed the newborn ఎవ్వరూ baby. చూడలేదు. None ever noticed. ఒక చంద్రుడికి మాత్రమే దర్శనం Only ఇచ్చాడు. moon could see the newborn ఈ baby. విధంగా అనేక విధమైనటువంటి రామాయణంలో అంతరార్థాలు చాలా గూఢమైనటువంటివంతా ఉన్నాయి. There are many hidden secrets in this epic. ఈ విధంగా ఎన్నో తలంపులో కూడాను రామచంద్రుని యొక్క తలంపులో చాలా వికారమైనటువంటివి కాకుండా విద్యుత్తమైనటువంటివిగా కూడా అనిపిస్తూ వచ్చాయి. In fact, in this story of Rama, you don't find any distortion. You don't find anything that is against the code. రామచరిత్ర The story of the history of Rama నిత్యదూతరమైనటువంటిది. is ever new. ఎప్పుడు విన్నా కూడాను తిరిగి వినాలనేటువంటి ఆసక్తినే కల్పిస్తుంది. We want to hear repeatedly. ఏ కథలైనా కూడాను తిరిగి పునర్పుత్తి మార్గం చూపుతుంది. In fact, we want to hear every episode of the epic. రామచరిత్రము మరువరానటువంటిది. History of Rama is రాముని యొక్క unforgettable. లీలలు విడువరానటువంటివి. The actions are unforgettable. తాను చేసినవన్నీ కూడాను ధర్మ మార్గములే. All that he did was according to చెప్పినవన్నీ కూడాను Dharma. ధర్మసూత్రములే. They are the principles of Dharma. ఆచరించినవన్నీ కూడాను ధర్మాచరణలే. What all he practiced is in accordance to Dharma. అట్టి రామచరిత్ర నందు అనేక మంది అనేక రకమైనటువంటి దోషములు కనిపెట్టి చాలా ఇది అపవిత్రమైన జాతిగా కూడాను
బోధిస్తూ వచ్చారు. In fact, people gave a distorted, perverted version to the ఇందులో ఏ sacred. కించిత్ కూడాను అపస్వరం అయ్యేటువంటిది కాదు. There is nothing wrong, not even a ఏ trace. కించిత్ అయిన కూడాను అసత్యమైనటువంటిది కాదు. There is no lie or రామ falsehood చరిత్ర there. మొదలుకొని కడపటి వరకు కూడాను సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. Right from the beginning till the end, it is full of truth and truth alone. కనుక ఈనాడు ఈ సిద్ధాశ్రమంతో మనం నిలబెడదాం. Let's conclude this evening session with the Siddhasrama episode. కనుక ఈ రామలక్ష్మణులు భర్త శత్రుఘ్నులు నలుగురు చేరినటువంటి యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటి తత్వము. The nature of the four brothers is so mysterious and wonderful. దీన్ని వస్తున్న వారు చెప్పాడు. It's what my sister said. చిత్రంబులు, They're peculiar. త్రైలోక్య పవిత్రములు, Sacred to three women. మంజలాల విత్తములు, Sonia. సన్మిత్రములు, They're so close to ముని you. జనవన పౌత్రములు, It's very well appreciated by all sages and saints. విష్ణుదేవు చారిత్రములు అన్నాడు. So endearing, so beautiful. ఇంత Praise to all the three విచిత్రమైన words. ఉన్నాయి. The story in the history కానీ of Vishnu. మూర్ఖులైనటువంటి వారు ఈ రహస్యాలు తెలుసుకోకుండా దీనికి అనేక రకమైనటువంటి పదార్థములు బోధించి అనర్థములు పెంచి యథార్థములు మొదలు పెడుతూ వచ్చారు. Fools and ignorant people do not know the reality. They go by all falsehood. They go by all lies and distorted version of Ramayana. కనుక రామచరిత్ర చాలా పవిత్రమైనటువంటి చరిత్ర. So history of Rama is so sacred. ఆ చరిత్రను పూర్తి విన్నప్పుడే దీని యొక్క పవిత్రత కూడా మనకు అర్థమవుతుంది. Then when you listen to that story in full, you can understand the sanctity behind it. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత